హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। క్రిస్టియన్లు అందరూ క్రిస్మస్ పండుగను ఆనందంగా గడుపుకోవాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు। తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణం ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాల సమీపంలో ఉన్నటువంటి గ్లోరియస్ ప్రార్థనా మందిరంలో నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ వేడుకలలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు। గ్లోరియస్ ప్రార్థన మందిరంలో నిర్వహించిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ కేక్ కట్ చేసి పంపిణీ చేశారు। అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తన రెండోసారి గెలిచేందుకు క్రిస్టియన్ సోదరులు ఎంతో సహకరించాలని, వారి సమస్యలను పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు। క్రిస్టియన్ పాస్టర్లు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ఆశీర్వాదం అందజేశారు। దేవుడు నీ పిల్లల కోసం ఉద్దేశించాడు, వారిని గనులుగా మార్చాలని, ప్రతి వారి ప్రజలను వారి పాపాల నుండి విడిపిస్తాడు। ఆమేన్। ఇది ఎలా జరుగుతుంది అని అనుకున్నప్పుడు ద పర్ఫెక్షన్ ఆఫ్ గాడ్, ఈ మూడు మనకు ఉండాలి। మన మధ్యలోకి వచ్చిన ప్రియ కనులు అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచదునని మనుషులు కాదు, దేవుడు చెప్తున్నాడు। చెప్పబోతు దేవుని నామాన్ని దేవుడు ఇచ్చిన ఈ మాట కాపాడారు, యవ్వన దినములని కాపాడారు, నీకు పేరు కలుగునట్లు, నిన్ను ఎక్కువ మంది అగునట్లు ఆశీర్వదిస్తానని ఆశీర్వాదములో నడిపించుము యేసు, ఆశీర్వాదములో నడిపించుము। యేసురాజు నాకై పుట్టిన రోజు, ముందుగా సంఘ కాపరి సురేష్ గారికి, అలాగే మనకి ఇతర అలాగే ఇక్కడ మా లోకల్గా ఉన్నటువంటి మా నాయకులు, మా పెంచలే గారికి, సురేంద్ర గారికి, మా ఉదయ్ గారికి, రమేష్ రెడ్డి గారికి, మా పటాస్ గారికి, అలాగే మా సిఏ గారికి, మా తమ్ముడు కొత్తపాటి కృష్ణయ్య గారికి, ఇక్కడ కూర్చోండి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా। చాలా సంతోషం, ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్రీ క్రిస్మస్ మీతో చేసుకుంటున్నాం। 21వ తేదీ పాస్టర్ గారు పునక శివకుమార్ రెడ్డి గారి కళ్యాణ మండపంలో సపోజ్ క్రిస్మస్ చేస్తున్నాం। ఖచ్చితంగా పాస్టర్లు, పాస్టర్లు అటెండ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా। అంటే ప్రతిసారి ఇప్పుడే కాదమ్మా, నేను మున్సిపల్ చైర్మన్గా 95లో ఇక్కడ ఈ మున్సిపాలిటీలో చైర్మన్గా ఉన్నాను। అప్పటి నుంచి కూడా ప్రతి క్రిస్మస్కి సపోజ్ క్రిస్మస్ చేసేవాడిని। ప్రతి పాస్టర్ని, పాస్టర్ని తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా నా వంతు ఏదో ఒక, అంటే దేవుడి మీద భక్తితో వాళ్ళకి ఏదో సహాయం చేసేవాళ్ళమ్మా। అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతుంది। కాబట్టి మీ అందరి దయ వల్ల మీరు అందరూ నా సహాయం చేయాలి తల్లి। ఈరోజు నేను మైక్ మాట్లాడుతూ అంటే మీ అందరి దయ, మీ అందరికన్నా ముందు ఆ ప్రభు దయ। రెండోసారి నాకు అవకాశం ఇచ్చారమ్మా। చిన్న వయసులోనే
24-25 సంవత్సరాలని మున్సిపల్ చైర్మన్ అవకాశం ఇచ్చింది మా దేవుడు. తర్వాత ఎమ్మెల్యేగా మళ్ళీ ఎమ్మెల్యేగా ఇది అవకాశం ఇచ్చింది నా దేవుడమ్మ. ఇప్పుడే మా సురేష్ చెప్పాడు, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ రోజు ఇక్కడ ఒక బోర్ అడిగాడమ్మా ఆ రోజు. ఎందుకంటే చర్చి అనేది పవిత్రమైన స్థలం కాబట్టి అక్కడ 3 కుటుంబాలు ఉన్నా 4 కుటుంబాలు ఉన్నా అది చర్చ్. అది నేను చేసినా దేవుడికి చేస్తాను తప్ప మామూలుగా వేరే వాళ్ళకి కట్టాలి. కాబట్టి ఆ దేవుడు ఉన్న ప్రేమగా రోజు ఇక్కడ బోరు వేయించాను. తర్వాత మా నాయకులు కూర్చొని నాయకులందరూ కూడా ఆ రోజు రోడ్డు ఇక్కడ ఏమన్నా అన్నాడు. మా సురేష్ కూడా వచ్చి అన్న రోడ్డు ఇబ్బందిగా ఉందామంటే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్డు కూడా ఇక్కడ సహాయం చేశాను. అంటే నేను సాయం చేసింది చర్చికి, అది గుర్తుపెట్టుకోండి. చర్చి తిరుపతి జిల్లా గూడూరు పట్టణం కరణాల వీధిలో మాజీ కౌన్సిలర్ ముక్కస శశిధర్ నివాసంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ శశిధర్ పార్థివ మృతదేహాన్ని సందర్శించి శశిధర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముక్కస శశిధర్ గూడూరు మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కొనసాగుతూ అనారోగ్య కారణంగా మంగళవారం మరణించారు. దీంతో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ శశిధర్ నివాసానికి చేరుకుని ఆయన పార్థివ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట పలువురు టీడీపీ నాయకులు ఉన్నారు. ధనుర్మాసం సందర్భంగా గూడూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో తిరుప్పావై కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రధానంగా మహిళా భక్తులు వేకువజామునే దేవస్థానానికి చేరుకుని తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ జ్ఞాన ప్రసన్నాంబాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కాలభైరవ స్వామివారి అభిషేకం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ కాలభైరవ స్వామి విగ్రహాన్ని వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ కాలభైరవ స్వామి అభిషేకాలు కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.